రామాయణంలో ఉన్న పుష్పక విమానం గురించి మీకు తెలుసా? పుష్పక విమానం అంటే అది ఎక్కి మనం మనసులో ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా ఏ ప్రదేశానికి అయితే మనం వెళ్ళాలని మన మనసులో అనుకుంటామో అక్కడికి నిమిషాల్లో, సెకన్‌లో అది తీసుకువెళ్తుంది. పుష్పక విమానం అంటే అంత గొప్పది. అది ఎలా తీసుకువెళ్తుందంటే మనం ఎంత అడవులు, చెట్లు ఉన్న కాయలు, పువ్వుల్లో ఉన్న ఆ తుమ్మెదల దగ్గరికి కూడా తీసుకువెళ్ళమన్నా పుష్పక విమానం తీసుకువెళ్తుంది. దానికి అంత పవర్ ఉంది. దీన్ని విశ్వకర్మ నిర్మించారు. విశ్వకర్మ పుష్పక విమానాన్ని నిర్మించి ఆ తర్వాత దానిని బ్రహ్మదేవుడికి అందించారు. బ్రహ్మదేవుడు గురించి కుబేరుడు ఘోర తపస్సు చేశాడు ఒకనాడు. ఆ ఘోర తపస్సు చేయడం వలన అప్పుడే ఇక కుబేరుడు అయితే అప్పుడు పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరంగా పొందాడు. కుబేరుడు పుష్పక విమానంలో ఒక ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఎన్నో కూడా దాంట్లో చూశాడు. లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని అమ్మవారు ఎంతో దగదగలాడుతూ బంగారపు నగలతో, వజ్ర వైడూర్యాలతో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. అలాగే ఈ రెండు వైపులా కూడా ఏనుగులు, అంటే తెల్ల ఏనుగులు బంగారపు చెంబును పట్టుకొని అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు అయితే ఉంటుంది. ఇలాగా దాంట్లో ఎన్నో విధాలమైన బొమ్మలు కనపడుతూ ఉంటాయి. సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి కూడా పుష్పక విమానం అంటే చాలా ఇష్టం. అదే విధంగా సీతాదేవి కోసం లంకకి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఈ పుష్పక విమానం మీద కూర్చొని ఆశ్చర్యపోయారట. రామాయణంలో పుష్పక విమానానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. చివరికి సీతారాముల్ని కలిపింది కూడా ఈ పుష్పక విమానమేమని మనకి గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పుష్పక విమానాన్ని మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉంటాం. కానీ దీని వెనుక ఉన్న కథ ఏంటనేది ఎవరికీ కూడా తెలియదు. విశ్వకర్మ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి నిర్మించిందే ఈ పుష్పక విమానం. ఈ పుష్పక విమానంతో మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేలాగా ఆయన రూపొందించారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇలాంటి మీకు చాలా కూడా ఇంట్రెస్ట్‌గా ఉండే విషయాలైతే మీకు తెలుస్తాయి. అప్పుడు మీరు మిస్ కాకుండా అన్నీ కూడా చూసేయవచ్చు.